శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి జీవన విధానం సాఫీగా అదృష్టకరంగా సాగాలంటే జాతకుడు ఏ విషయం జాగ్రత్త తీసుకోవాలి, ఏ గ్రహాల్ని ఆరాధించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి సహజ రాశి చక్రంలో రెండవ రాశి అవటం వలన అది కుటుంబాన్ని సూచిస్తూ ఉంటుంది. ధనాన్ని, అలాగే మంచి ఆరోగ్యం, అలాగే మంచి వాహనాలు, సౌకర్యాలు, మంచి భోజనం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అంటే సహజంగా వృషభ రాశిలో జన్మించిన వారు చాలా వరకు బాగా స్థిరపడినటువంటి ఉన్నత కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏ విషయంలో కూడా లోటు లేకుండా చాలా పుష్టిగా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా వ్యవసాయ బ్యాక్గ్రౌండు, ఈ పల్లెటూరు వాతావరణం అది సాధారణంగా కనబడుతూ ఉంటుంది. మరి కొంతమంది వారి యొక్క జన్మాన్ని బట్టి, పుట్టిన యోగాన్ని బట్టి చాలా వరకు బాగా పూర్వీకులు అంటే వాళ్ళ తాత ముత్తాతలు బాగా ఐశ్వర్యవంతులై మొత్తం ఆస్తి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా కొంతమంది ఈ వృషభ రాశిలో జన్మిస్తూ ఉంటారు. తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించే విధంగా కష్టపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా వృషభ రాశి అంటేనే అదృష్టమైన రాశి. శుక్రుడు ఆ రాశికి అధిపతి అవ్వటం వలన, శుక్రుని యొక్క అధిదేవత లక్ష్మీదేవి అవ్వటం వలన, అంటే శుక్రగ్రహం యొక్క పని జాతకుడికి సౌకర్యాలు కల్పించడం, ఖరీదైనటువంటి జీవితాన్ని, వస్త్రాల్ని, వైభోగాన్ని, భార్యని, సుఖాన్ని ఇవ్వడమే శుక్రుని యొక్క ప్రధాన ధ్యేయం. అందుకని ఆ రాశిలో జన్మించిన వారికి సహజంగా ఇవన్నీ కూడా వారి స్థాయిని బట్టి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జన్మజాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశి వారు అంతా అదృష్టవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఈ రాశిలో జన్మించిన మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా మరి రాశి చక్రంలో రెండో రాశి కాబట్టి వీటిని స్త్రీ రాశి అంటారు. అలాగే మరి శుక్రుడు అధిపతి అవ్వడం కూడా, శుక్రుడు కూడా మనకి స్త్రీ గ్రహంగా చెప్పబడడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీలకు అనుకూలించే అవకాశం ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే ఇదే రాశిలో చంద్రుడు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రుడు కోరికలకు కారణం అవుతూ ఉండటం, ఎంత ఉన్నా కూడా ఇంకా సాధించాలి, ఇంకా తృప్తి పడాలి అన్నటువంటి స్థితిలో ఈ రాశివారు ఉండడం జరుగుతుంటుంది. ఆ ఆశ అనుకోవచ్చు, ఆ ఆశయం అనుకోవచ్చే ఈ రాశివారిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కారణం అవుద్ది. అలాగే చంద్రుడు కూడా స్త్రీ గ్రహం అవటం వల్ల ఏంటంటే మరి ఈ వృషభ రాశి వారు ఎవరైతే జన్మించారో వారి కుటుంబంలో స్త్రీల యొక్క పెత్తనం ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముందుగా వీళ్ళు బాల్యం అంతా కూడా తల్లిగారి యొక్క ఆధీనంలో, వారి సంరక్షణలో, వారి డైరెక్షన్ ప్రకారం నడుస్తూ ఉంటాడు. వివాహం అయిన తర్వాత భార్య యొక్క పర్యవేక్షణలో భార్య చెప్పినట్టు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అలా నడుచుకున్నప్పుడే బాగుంటుందని శాస్త్రం చెప్తూ ఉంది. సో ఏదైనా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాశిలో ఎక్కువగా జన్మించిన వారికి మరి ఇది సహజంగా ధనరాశి అవ్వటం వల్ల ఫైనాన్స్ సంబంధించినవి, అది ఇంట్రెస్ట్ వ్యాపారం అనుకోవచ్చు పూర్వం నడిచేవి, అలాగే బ్యాంకింగు, ఫైనాన్స్ రంగాలు బాగా కలిసి వస్తాయి. ఇది వ్యవసాయానికి సంబంధించిన రాశి కాబట్టి వ్యవసాయం చేస్తున్నవారు, అంటే వ్యవసాయ అనుబంధ సంస్థలైనటువంటి డైరీ ఫారం కానీ, కోళ్ల ఫారం కానీ, అందుకని ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారు వెటర్నరీ డాక్టర్లుగా రాణిస్తూ ఉంటారు, అగ్రికల్చర్ BSc చదువుతూ ఉంటారు, సైంటిస్టులుగా మారుతూ ఉంటారు అన్నమాట. అలాగా కొంతమంది ఏంటంటే ఈ పౌల్ట్రీ ఫారం, అలాగే ఈ కూరగాయల పరిశ్రమ, ఫెర్టిలైజర్సు, ఎరువులు, పురుగుల మందులు తయారు చేయడం కానీ, వాటిని సేల్ చేయడం కానీ,
అలాగే ఇది భూములకు సంబంధించింది కాబట్టి భూములు అభివృద్ధి చేయడం, వ్యవసాయ భూములుగా మంచి తయారు చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశాలుగా మనం భావించవచ్చు. అయితే మరి ఈ రాశి వారికి వివాహం తర్వాత, వివాహం ముందు కన్నా వివాహం తర్వాతే ఎక్కువగా ఇబ్బందులు, కష్టాలు కలిసి వస్తుంటన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి కుజుడు సప్తమ వ్యయాధిపతిగా ఉండడం వల్ల వీళ్ళు ఏదన్నా ఎవరితో ఉన్నా కలిసి వ్యాపారం చేసినా, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసినా మరి జాతకుడు నష్టపోవడం జరుగుతుంటుంది. అలాగే వివాహం ద్వారా కూడా జాతకుడు కొంత నష్టపోవడం జరుగుతుంది. నష్టపోవడం అంటే ధనం, ఆస్తి కాకుండా తన యొక్క వ్యక్తిత్వాన్ని నష్టపోవచ్చు, తన యొక్క స్వేచ్ఛను నష్టపోవచ్చు. ఆ విధంగా ఆలోచించాలి తప్ప మొత్తం మీద ఏంటంటే ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. ఉద్యోగపరంగా వీళ్ళు ఎప్పుడు కూడా చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి అదృష్టం ఏంటంటే ఉద్యోగం రావడమే. భాగ్య రాజ్యాధిపతి శని యోగకారకుడు అవటం వల్ల, శని ఈ రాశి వారికి కర్మకారకుడు అవటం వల్ల ఎప్పుడు కూడా ఈ రాశి వారికి ఎంత కష్టపడినా కూడా సబార్డినేట్ ఉద్యోగంలో, సాధారణ ఉద్యోగంలోనే బాగా కష్టపడి నెమ్మదిగా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం వాళ్ళు డౌన్ఫాల్ అయినా, ఆ యొక్క హోదాని, ఆ సంపదని పోగొట్టుకున్నా తిరిగి మళ్ళా ఆ స్థాయికి అన్నది వీళ్ళు ఈ జీవితంలో రావడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళు ఎప్పుడూ కూడా వారి యొక్క హోదాని, పదవిని, సంపదని కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయకూడదు. అంటే ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చాలా గుట్టుగా జీవన విధానం సాగించడం, ఎవరికి అపకారం చేయకుండా ఉండడం, ఇవన్నీ చేయడం వల్ల జాతకుడు చిన్న స్థాయి నుంచి పై స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సహజంగా వీళ్ళ యొక్క అభివృద్ధి కూడా చాలా లేట్ అవుతుంటుంది. ఏ విషయం కూడా తొందరగా వీళ్ళకి అనుభవంలోకి రాదు. అందరితో కలిసి చదువుతారు, అందరిలాగే వీళ్ళు పాస్ అవుతారు. కానీ ఈ ఉద్యోగం రాబోతులకి వీళ్ళకి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అన్ని హోదాలు ఉన్నా కూడా వివాహం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. జీవితంలో సెటిల్మెంట్ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అని ఆలస్యమైనప్పుడు కూడా తిరిగి చాలా వరకు మళ్ళీ జీవితంలో స్థిరపడుతూ ఉంటారు అనమాట. అంటే ఇక శని యొక్క ఫలితాన్ని బట్టి ఈ రాశివారి యొక్క అభివృద్ధి ఆధారపడుతూ ఉంటుంది. వీరి జన్మజాతకంలో శని ఎంత బలంగా ఉంటే వీళ్ళంతా పైకి రాగలుగుతారు అన్నమాట. అదేవిధంగా వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత ఎక్కువగా భాగ్యోదయం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానంలో బుధుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. అదే రాశిలో శుక్రుడు నీచ పొందడం వల్ల మరి సంతానం, వీళ్ళ సంతానం అయితే చాలా అభివృద్ధిలోకి జీవితంలో పైకి వస్తారు. కానీ చాలా వరకు ప్రథమ సంతానంతో విభేదాలు ఉండడం కానీ, ఆ సంతానం వల్ల వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. అలాగే మరి వీళ్ళ యొక్క వివాహ జీవితం కూడా చాలా వరకు ప్రారంభంలో స్ట్రగుల్గా ఉండి తర్వాత వీళ్ళ యొక్క వివాహ జీవితం వల్ల ఇంప్రూవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఏ విషయాన్నైనా బిగినింగ్లో స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ లైఫ్ అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్ని మనం పరిశీలించినప్పుడు కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు రవిదశతో ప్రారంభమవుతుంది కాబట్టి దాని తర్వాత చంద్రుడు, కుజుడు. అంటే ఇంచుమించుగా వీళ్ళు ఎడ్యుకేషన్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చదువు పూర్తయి 23-24 సంవత్సరాల రాబోతులకి రాహు దశ స్టార్ట్ అవుతుంది. అందుకని వీళ్ళ యొక్క ఉద్యోగం, ఈ పెళ్ళి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట. అంటే కృత్తికలో జన్మించిన వారికి. రోహిణి కూడా అదే పరిస్థితి. మృగశిరలో జన్మించిన కూడా ఈ రాహు దశ అయిపోయేంత వరకు కూడా వీళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతుంటారు. అనేక రకాల స్ట్రగుల్ ఎట్టుకొని మళ్ళీ ఖచ్చితంగా జీవితంలో నిలదొక్కుంటూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో కొంతమందికి అంటే డిఫరెంట్గా విదేశంలో చదువుకున్న వాళ్ళకి, దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, ఇతరుల దగ్గర చదువుకున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి మళ్ళీ కొంతవరకు రాణించడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఎవరికైనా ఏ దశలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా అందరికీ ఒకే విధంగా ఉండదు. ఆ జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలను బట్టి, ఇప్పుడు రవి దశలో పుట్టారనుకోండి, రవి బలంగా ఉంటే బాగుంటుంది. బట్ అదంతా బాల్యం కాబట్టి వదిలేద్దాం. రాహు దశ వీళ్ళకి సరిగ్గా మధ్య ఏజ్లో కానీ చదువు పూర్తయిన బట్టి వస్తుంది. రాహు ఏం చేస్తాడంటే
సాధారణంగా ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సింగిల్గా ఉంటే ఆ రాశిని ఉన్న నక్షత్రాధిపతిని పాడు చేస్తుంటాడు. అతను పాడు చేయడమే అతని పని. అంటే పాడు చేయడం అంటే దాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటాడు అనమాట. గురువుతో కలియడం వల్ల ఏమవుతుందంటే గురుచండాల యోగం వల్ల జాతకుడు ఇండీసెంట్ బిహేవియరు, అలాగే తన యొక్క నడవడిక బాగలేకపోవడం ఈ విధంగా నడుస్తుంటుంది. శుక్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, పొరపాటుని అతను వ్యసనపరుడై ధనాన్ని వృధా చేసి స్త్రీ వ్యామోహంలో మరి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మరి ఈ రాహు యొక్క స్థితి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎవరికైనా సరే జాతక పరిశీలనలో రాహుదశ అంటే మనకి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు, ఈ నక్షత్రాలకు ముందు జన్మించిన వాళ్ళకి అంటే మృగశిర, రోహిణి అంటే కుజ, చంద్ర, రవి, శుక్ర నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ రాహుదశ ఖచ్చితంగా కొంత స్ట్రగుల్ పెడతాను వస్తుంది. కాబట్టి రాహు తర్వాత నక్షత్రాలు ఉంటాయి కదా, మృగశిర, అదే రాహు తర్వాత పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి రాహుదశ చివరిలో రావడం వల్ల చాలా వరకు వీళ్ళు ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, రాహు యొక్క అనుగ్రహం కోసం శ్రీకాళహస్తిలో పూజ చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవడం కానీ, చాలా కఠిన నియమాలు పాటించడం వల్ల చాలా వరకు వీళ్ళకి రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడ్డారంటే అంటే రాహు జీవితంలో బాగా ఉన్న స్థాయికి తీసుకెళ్తాడు, చాలా అన్పాపులర్ చేయడానికి కూడా కారణం అవుతుంటాడు. కాబట్టి బట్ ఏదైనా వృషభ రాశి వారు ఎక్కువగా మరి కృష్ణ పరమాత్ముడిని, శ్రీకృష్ణ భగవంతుడిని బాల్య రూపంలో ఉండగా అంటే చిన్నపిల్లవాడిగా కృష్ణుడు ఎప్పుడు ఉంటాడో ఆ రూపంలో వీరు పూజించుకోవడం వల్ల మరి ఈ జాతకులు జీవితంలో ఇటువంటి చికాకుల నుంచి బయటపడి అదృష్టవంతులుగా మారే యోగం ఉంది. ఇంకా వీళ్ళు రత్నాలు ధరించాలనుకుంటే వజ్రం, నీలం, పచ్చ ధరించవచ్చు. సప్తమికి రుద్రాక్ష ధారణ వల్ల, ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన వల్ల, నిరంతరం శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం ఇటువంటి పారాయణ చేయడం వల్ల, శుక్రవారం నియమంగా ఉండడం వల్ల జీవితంలో ఖచ్చితంగా రాణించే అవకాశం ఉంది. స్వస్తి.